ఈరోజు బిగ్ బాస్ షోలో అయితే అందరూ ఒక్కొక్కరు టైటిల్ గురించి చెప్పారనమాట. వాళ్ళు ఎందుకు గెలుచుకోవాలనుకుంటున్నారా అని. తనుజకి అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాకు సార్ అయితే. ఎందుకంటే తన వల్లే కొంచెం హౌస్లో గొడవలు అవుతున్నాయని ఈసారి కూడా ఇండైరెక్ట్గా చెప్పేశారనమాట. డైరెక్ట్గానే చెప్పారనుకోవాలి. ఎనీవే కొందరు ఆడియన్స్ అయితే వచ్చి భరణి గారికి సుమ్ముకి అయితే కొంచెం సపోర్ట్ తక్కువ ఉంది, హౌస్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు. అదే విషయాన్ని నాకు సార్తో కూడా కొంచెం గట్టిగానే చెప్పారు వాళ్ళు. ఇలా హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరి గురించి చెప్పారు. ఇంకా ఈరోజు నో ఎలిమినేషన్, రేపొద్దున అయితే ఎలిమినేషన్ ఉంటుంది. ఎలిమినేషన్లో అయితే సంజన గారు అయితే వెళ్ళిపోవచ్చు ఈసారి వీక్లో. ఎనివే ఫస్ట్ ఫినాలిస్ట్ అయిన కళ్యాణ్ అయితే అందరూ థమ్స్అప్ ఇచ్చారనమాట. ఎనివే తనుజ ఫేస్లో అయితే ఆ నవ్వు కూడా కనపడలేదు. అందరూ హౌస్ మేట్స్ ఒక వేలో ఉంటే తనుజ ఇంకో వేలో అనిపిస్తుంది. ఎనివే ఈసారి ఫినాలీ రేస్లో కూడా విన్నర్ కూడా ట్విస్ట్గానే ఉండొచ్చేమో. అందరూ ఫస్ట్ నుంచి తనుజ అంటున్నారు, బట్ కానీ ట్విస్టింగ్గా ఈసారి ఎవరు వస్తారా అని చూడాలి. ఓటింగ్ కూడా క్యాల్కులేట్ అవుతుంది కదా. మీరైతే ఎవరు అనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో? ఐ థింక్ కళ్యాణ్, ఇమాన్యుల్, సుమన్ అలాగే తనుజ, వీళ్ళ నలుగురు అయితే పక్కా ఉండొచ్చు. వీళ్ళ నలుగురిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అలాగే వీడియో అయితే వాచ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా రీతు అందరూ చాలామంది ఫౌల్ గేమ్ ఆడుతుంది, కన్నింగ్ గేమ్ ఆడుతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఎంతమంది సపోర్ట్ ఇచ్చినా పవన్ తన గేమ్ని పక్కన పెట్టేసి రీతుకే ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు. ఫినాలీ రేస్ నుంచి కూడా అలాగే తొలగిపోయినట్టు అనిపించింది కదా.